ముస్తాబాద్లోని హజరత్ ముస్తఫా వలీ దర్గా ఉరుసు మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు, సూఫీ మత గురు మహమ్మద్ అల్తాఫ్ రజా ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి బాబా వారిని దర్శించుకొని దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. కృష్ణా జిల్లా ముస్తాబాద్ గ్రామంలో వేంచేసి ఉన్న హజరత్ ముస్తఫా వలీ దర్గా ఉరుసు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రజా బాబా వారిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారిని సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. ప్రజలతో మమేకమవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కాలినడకన ప్రజలను కలుస్తూ వస్తున్నామని చెప్పారు. మత సామరస్యాన్ని కాపాడటంలో ముస్లిం సోదరుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ముస్తాబాద్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. వీరపనేనిగూడెం, నిడమానూరులో షాదీఖానాల నిర్మాణాలతో పాటు దర్గాకు ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే వినతిపై మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించారు. అనంతరం సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రజా మాట్లాడుతూ ముస్తాబాద్లోని హజరత్ ముస్తఫా వలీ దర్గా ఉరుసు మహోత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉరుసు ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు విచ్చేయడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఉరుసు ఉత్సవాలకు పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్గాలోని బాబావారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. దర్గాకు వచ్చే ప్రధాన రహదారి గోతులమయంగా ఉన్న విషయాన్ని మంత్రి శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లామని, వారు సానుకూలంగా స్పందించి రహదారి నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. మీరు పెద్దలు అల్తాఫ్ రజా గారు గతంలో ఒకసారి వచ్చాను నేను. మళ్ళీ ఈరోజు ఉరుసు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినాడు. ప్రత్యేకంగా నేను కానీ వెంకట్రావు గారు కానీ మా ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇంతమంది భక్తాగ్రస్తులకు మాకందరికీ దర్శన భాగ్యం కలిగించినాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవుళ్ళ లెక్క ఇంతమందికి దర్శన భాగ్యం కలిగించినందుకు అల్తాఫ్ రాజా గారికి, ఈ దర్గా పెద్దలు ఎవరైతే ఉన్నారో పేరు పేరున వారి అందరికీ కూడా నేను చేతులు వచ్చి నమస్కారాలు చేస్తున్నాను, సలాములు కూడా చేస్తాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, ఎందుకంటే ప్రజలతో కూడుకున్న కార్యక్రమం. ప్రభుత్వానికి ఇటు మాకు అందరికీ కూడా వాళ్ళు ఆశీస్సులు ఇచ్చినారు. ప్రభుత్వం తరఫున మన ప్రాంతం మనం అందరం సుఖ సంతోషంగా ఉండాలి. వర్షం లేదు కాబట్టి వర్షం కురియాలి భగవంతుడు. అక్కడ కూడా పంటలు పండించుకునే పరిస్థితి దృష్టికి వచ్చింది ఈసారి, ఎప్పుడు లేదు. ఎల్లును రావడం వల్ల చాలా వరకు చాలా ఇబ్బందికరమైన కార్యక్రమాలు జరిగినాయి. ఇటు రాయలసీమ నుంచి కానీ, ఇటు ఉత్తరాంధ్రలో కానీ, దక్షిణ ఆంధ్రలో కానీ వర్షం అనేది మాటే లేకుండా పోయింది. ఎప్పుడు లేదు. నేను కూడా నా జీవితంలో దాదాపు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలు కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు నేను చూడలే. ఇప్పుడు 1980లో ఒకసారి చూశాను కానీ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. 1980లో అయితే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఇంత మన ప్రాజెక్టు లేవు, ఇంత వ్యవసాయం లేదు. ఇప్పుడు వ్యవసాయం పెరిగిపోయింది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఈ అభివృద్ధి చెందిన రోజుల్లో ఈరోజు ఎలినో రావడం అనేది దురదృష్టకరం. కాబట్టి ఎలినోకు పోవాలా, మళ్ళీ ఈ సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు పడాలని చెప్పి మళ్ళీ రాజా గారు, ముజాబర్ గారు, మన పెద్దలందరూ కూడా మమ్మల్ని గౌరవించి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కూడా మీరు తప్పకుండా రావాలని ఫోన్ చేయడం, ఇక్కడ రావడం, చూడడం, పరిస్థితి కూడా చూడడం కన్నారా. చాలా వర్షం లేదు, ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. కృష్ణా జిల్లాలో కూడా ఈరోజు పరిస్థితి వచ్చిందని చెప్పి అది బాధాకరమైంది. ఇదేనో కానీ ఈరోజు భగవంతుని కోరుకున్నాం. దర్గాలు కూడా ఫాతిహాలు ఇప్పించారు. మన ఫారూక్ షుబ్లీ గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు కూడా
ఈ కార్యక్రమం రావాలా ప్రత్యేకంగా చెప్పినందుకు వారికి మరి మీడియా మిత్రులు ఇంతసేపు మీరు మాతో పాటు ఉండి ఈ కార్యక్రమం తిలకించి ఆలకించి మీరు మమ్మల్ని ఈరోజు పాల్గొనే భాగ్యాన్ని కలిగించిన ఇప్పుడు ఊరు ముస్తఫాబాద్ దర్గా వలియా దర్గాకు మాకు సందర్శించడానికి అవకాశం కలిగించినందుకు రాజా గారికి ప్రత్యేకంగా సన్మానం చాలా పెద్ద ఎత్తున సన్మానం చేసి చాలా పెద్ద ఎత్తున రథం ఎక్కేయమన్నారు. రథం ఎక్కేమైనా మేము ప్రజలతో ఉన్నాం కాబట్టి నడుచుకుంటూ వస్తాం. రథం ఎక్కినట్టు మళ్ళీ మీరు ఏమైనా రాస్తారు మీడియాలో లేదు రథాలు ఎక్కామని చెప్పేసాం. ముందు ప్రజల కోసం వచ్చిన ప్రజలతో ఉంటాం కానీ రథాలు గీతాలు వద్దు. మనం నమ్మకం కావాలి ప్రజలతో. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం తిరుగుతూ ఉన్నాము. అందులో భాగంగా మళ్ళీ ఈరోజు కూడా కొంతమందిని కలిసి భాగ్యం ఎమ్మెల్యే గారు కలిసారు, మాట్లాడారు, వారి అవసరాలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ఒక చక్కటి అవకాశం కలిగించినందుకు మరి గ్రామ ప్రజలు ముస్లిం సోదరులే కాకుండా ఈ గ్రామ ప్రజలందరికీ మరి నియోజకవర్గ ప్రజలందరికీ వారు ఆశీర్వదించినందుకు వాళ్ళ రాష్ట్రం మనం అందరం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం. కాబట్టి అదే మా భగవంతుని ఆశీస్సులు కోరుకుంటున్నామని చెప్పి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగింది. మరొకసారి రాజా గారు ముల్తాఫ్ రాజా చిన్న పిల్లోడు చూడడానికి అట్టున్నాడు కానీ నాకన్నా దాదాపు 20 ఏళ్ళు చిన్నగా ఉంటాడేమో. ఆయన వయసు తెలుసు కానీ నేనైతే చెప్పాను మన తెలుసులో అది అసెంబ్లీలో మాట్లాడేది కూడా వచ్చింది. మీ వయసు ఎంత సార్ అంటే నేను సార్ కన్నా 20 రోజులు చిన్న నీచే చంద్రబాబు నాయుడు కన్నా అని చెప్పాను. కాబట్టి ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి వల్ల సుదీర్ఘమైన రాజకీయ అవకాశం కలిగింది. చాలా సంతోషం అని చెప్పి కాబట్టి ఏకైక ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఈ అవకాశం తెలుగుదేశం పార్టీకి దక్కించినందుకు ఆ భగవద్గీత ఆశీస్సులు అని కడుతూ అదే నన్ను అడితే ఎట్లా దానికి ఎమ్మెల్యే గారు అది 561 ఉరుసు మహోత్సవం సందర్భంగా గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ గ్రామంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, లోకేష్ బాబు పేరు మీద, అలాగే మంత్రి అన్న ఫరూక్ గారి పేరు మీద అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తున్న ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా బ్రహ్మాండంగా జరిపించిన ప్రతి సోదరుడికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ SC/ST సబ్ ప్లాన్లో పెదవడిపల్లి గ్రామంలో మొన్న 95 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. మొన్న రేమల్లో తెలుగుదేశం ఇంటింటికి కార్యక్రమంలో, ఎన్డీఏ ఇంటింటి కార్యక్రమంలో అది కూడా పంపించడం జరిగింది. ఈ గ్రామంలో 5,600 ఓట్లు ఉంటే దాదాపు 3,800 మంది SC సోదరులు ఉన్న గ్రామం ఇది. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో ఆధిక్యత వచ్చింది. ఎన్నికల గురించి కాకపోయినా మైనస్ వచ్చిన కూడా అభివృద్ధి చేస్తున్నా. అలాగే ఈ ST/SC సబ్ ప్లాన్లో పెట్టి ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో వేపిస్తానని మీకు తెలియజేస్తూ ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ముస్తాబాద్ నుంచి ఉన్న వరకు బీటీ రోడ్ నిర్మాణానికి 2,15 లక్షల రూపాయలు కానీ, ముస్తాబాద్ విజయవాడకు దగ్గరలో ఉండి అత్యంత వెనకబడిన ప్రాంతం ఏమైనా ఉంటే విజయవాడ దగ్గరలో ఉండి అభివృద్ధి చెందిన ప్రాంతం ముస్తాబాద్ నుంచి చెప్పక తప్పని పరిస్థితి. ఎన్నో రోడ్లు ఎక్కువ ఉన్నా అన్ని కనెక్టివిటీని గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఇంకా అభివృద్ధి ధోరణి ఉంది. ఇవాళైతే మీ గ్రామంలో 10 కోట్ల రేంజ్కి ఎక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి. రోడ్లు ఉంటే ఊరు అభివృద్ధి చెందడానికి కారణం మీ గ్రామాన్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. గన్నవరం నియోజకవర్గంలో మొన్నటిదాకా తక్కువ రేట్లు ఉండి ఇవాళ రేట్లు ఒకేసారి పెరగడానికి కారణం ప్రభుత్వం కనెక్టివిటీ రోడ్లన్నీ వేయటం వల్ల. ఇట్లాగే జడ్పీ హై స్కూల్ కాంపౌండ్ నిర్మాణం 10 లక్షలు కానీ, సీసీ రోడ్లు 18కి 1,2 లక్షలు కానీ, కొత్త కరెంటు స్తంభాలు 300 అడిగితే నేను గత సంవత్సరం ఇంటింటికి తిరిగేటప్పుడు వాటికో 30 లక్షలు కానీ, 100 kV ట్రాన్స్ఫార్మర్స్ 40 లక్షలు కానీ, 26 kV కానీ, JJM కింద 40 లక్షలు, సీసీ డ్రైన్కి 10 లక్షలు, ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ముస్తాబాద్ వరకు 15 లక్షలు, మొత్తం ఇక అన్నీ చెప్తే చాలా టైం పడుతుంది కానీ 5,35 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. హౌస్ సైట్స్తో కలిపి ఈ గ్రామంలో ఎవరైతే ఆక్రమణదారులుగా ఉంటున్నారో, ఆక్రమించుకుంటున్నారని ఆక్రమణదారులుగా పిలువబడిన వాళ్ళకి GO30 లోకేష్ బాబు తీసుకొచ్చిన దాన్ని యూటిలైజ్ చేసి సేమ్ కొండపోరం బాగుని ఆక్రమించుకుని ఎవరైతే 40 ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి మీకు పంచడం జరిగింది. వాటితో కలిగితే 11,68 లక్షల రూపాయలు అభివృద్ధి చేయటం కానీ, సుమారు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి, ప్రపోజల్ అయ్యి, శాంక్షన్ అయ్యి ఇప్పుడు టెండర్కి వెళ్ళాల్సిన వర్క్లు ఉన్నాయి. కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు 70 లక్షలు కానీ, కొత్తపల్లి ముస్తాబాద్ కేసరపల్లి ముస్తాబాద్ 2,45 లక్షలు కానీ, హిందూ శ్మశానానికి 5 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి 55 లక్షలు. అలాగే ముస్తాబాద్లో
9,029 మంది ప్రజలుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పిహెచ్సి సెంటర్ సిహెచ్సి సెంటర్ అని పిలిచి సిహెచ్సి సెంటర్ డబ్బులు లేవంటే కోల్ ఇండియా చైర్మన్ అడిగి ఓ 3 కోట్లు 5 కోట్లు నిధులు తెచ్చి కనీసం ఆపరేషన్ థియేటర్లో బెడ్ లేకుండా గాలికి వదిలేస్తే ఈ నియోజకవర్గాన్ని గత పాలకులు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంటే 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే ఈ పిహెచ్సి సెంటర్ ముస్తాబాద్లో ఉంది. ఈ సెంటర్లందరినీ పిలిచి ప్రజలకి రెక్కాడితే కానీ డొక్కాడిన ప్రజలు ఎస్సీ బీసీ ఓసీ ఏ తేడా లేకుండా అందరికీ బ్లడ్ టెస్ట్ ఇంటికెళ్ళి చేయమంటే దాదాపు ఇప్పటికి 80,000 మందికి ఇంటికెళ్ళి పిహెచ్సి సెంటర్లో బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. ఈ గ్రామంలో అయితే 9,029 మంది ప్రజలుంటే 6,542 మందికి ఇప్పటికే బ్లడ్ టెస్టులు పూర్తి చేసిన పరిస్థితి. అలాగే 135 ఓట్లు ఎప్పుడూ లేని మెజారిటీని తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ లేని మెజారిటీని నాకు కట్టబెట్టిన ఈ గ్రామస్తుల్ని ప్రత్యేకంగా చూస్తానని చెప్పా. అది ఎస్సీ సోదరులైనా ముస్లిం సోదరులైనా ఆ దిశగా పనిచేస్తున్నా. అలాగే ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్ దగ్గర కనెక్టివిటీకి ఆత్కూరు దగ్గర బ్రిడ్జికి ఒక 25 కోట్లు కానీ ఆ రోజున ఏలూరు కెనాల్ని పోలవరం కెనాల్ని లింకప్ చేస్తే సరిపోయేదాన్ని గత ప్రభుత్వం అటకెక్కించింది. ఆ 35 కోట్లు కేటాయించినందుకు. అలాగే నేను 80,000 ఎకరాల ఆయకట్టు మనకుంటే ఏలూరు కెనాల్కి రెగ్యులేటర్ లేదు, ఎనికేపటి దగ్గర యూటీ కావాలని గౌరవ ముఖ్యమంత్రి కోరితే నేను పెట్టిన సూపర్ 6 ఇప్పుడు 3 అమలు చేశాను. మలవల్ల అశోక్ లైన్ తీసుకురావడం కానీ ఆ మూడిట్లో దానికి 35 కోట్లు కానీ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్న దాదాపు 40 రోజుల్లో గడిచిన 45 రోజుల్లో 110 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాన్ని కేటాయించినందుకు లోకేష్ బాబుకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మంత్రి గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోవడానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారని నేను కూడా భావిస్తూ మంత్రి గారికి ఆయన వచ్చినందుకు ఆయన పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్యలు కోకోలలో కానీ అన్ని సమస్యలు తీర్చలేం కానీ ముస్లిం సోదరులకు సంబంధించి వీరపనేనిగూడెంలో కానీ నిడమనూరులో కానీ షాదీఖానా నిర్మాణంలో కానీ మంత్రి గారిని దయతలిచి మా నియోజకవర్గాన్ని స్పెషల్గా చూడాలి. ఈ నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని కోర్టుల కేసులకు వెళ్ళి 70-80 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు కోర్టులు కేసులు జైల్లో ఉన్న పరిస్థితి. ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా చూడమని ఫరూక్ అన్న కూడా తెలియజేస్తూ ఆయన ఎప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న అన్ని రోజులు ఆయన శాసనసభ్యుడిగా ఉన్న కాలం లేదు. శాసనసభ్యుడికి ఎప్పుడున్నా ఆయన మంత్రిగానే ఉన్న 2 రోజులు 20 సంవత్సరాలు పైబడాయి సబ్జెక్టు కరెక్షన్ అన్నారు. అట్లాంటి మంత్రి గారిని మా నియోజకవర్గం పట్ల దయ చూపించమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర కలిగినటువంటి ముస్తఫాబాద్ హజరత్ ముస్తఫా రహమతుల్లా అలై 561వ ఉరుసు మహోత్సవానికి ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేసినటువంటి మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, అట్లాగే గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారికి ప్రత్యేకంగా ముస్లిం సమాజం తరఫున, అట్లాగే దర్గా భక్త బృందం తరఫున, ముజావర్ల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా చరిత్ర కలిగినటువంటి దర్గా కాబట్టి ఈ దర్గా అభివృద్ధిలో మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఇక్కడ వక్బోర్డు కూడా ఉన్నారు, ఎండి గారు కూడా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి త్వరగా ఈ దర్గా అభివృద్ధి కోసం ఈ దారులు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను నడవాలంటే చాలా ఇబ్బందిగా నడిచాను. కాబట్టి ఈ దారి పూర్తి బాధ్యతగా తీసుకొని మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇవాళ ఉరుసు సందర్భంగా వారు కూడా వేస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాం. హజరత్ ముస్తఫా రహమతుల్లా అలీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆరోగ్యాలతో ఉండాలి. అట్లాగే మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బాబా గారి ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.